మైండ్ఫుల్నెస్ ఇన్ మార్కెటింగ్. ఈ ప్రజెంటేషన్ ని జాగ్రత్తగా చూడండి. మీరు ఏమైనా గుర్తుపట్టే విషయం ఏమైనా కనిపిస్తుందేమో ఈ స్లైడ్ లో. ఓకే, జాగ్రత్తగా స్క్రీన్ అబ్జర్వ్ చేయండి. మీరు ఏమైనా కనెక్ట్ అయ్యే ఏమైనా కనిపిస్తాయేమో ఒకసారి చూడండి. ఐ అప్రిషియేట్ ఇఫ్ యూ కెన్ సీ. కాఫీ కప్, సక్సెస్, ఇంకా వెరీ గుడ్. ఇంకా ఏమైనా కనిపిస్తున్నాయో చూడండి. సో అబ్జర్వ్ చేయటం ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మార్కెటింగ్ సర్వర్ నైస్. మీరు వెతికితే చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా రామ్ జలదుర్గం, వేణు భగవాన్ ఇస్ వెరీ వెరీ మైండ్ఫుల్. ట్రిగ్గర్స్ ఉన్నాయి, వెరీ గుడ్. లోడింగ్ సర్వర్, ప్లాన్, టీమ్, సక్సెస్, వండర్ఫుల్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అయితే మనకు మైండ్ఫుల్నెస్ ఉందా మార్కెటింగ్ చేసే వాళ్ళకి, సేల్స్ లో ఉన్న వాళ్ళకి? ఓకే, నౌ యూ కెన్ స్టాప్ టైపింగ్ నౌ. ఐ నో యూ ఆల్ అండర్స్టాండ్ లాట్ మెనీ థింగ్స్. మీ సొంత నాలెడ్జ్ మొత్తం మీరు టైప్ చేస్తారు, ఏదనుకుంటే అది. కానీ ప్రిసైజ్ గా మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా ప్రిసైజ్ గా ఉంటే బాగుంటది. వెరీ గుడ్. ఐఎమ్ హ్యాపీ దట్ యు ఆర్ పార్టిసిపేటింగ్. నౌ లెట్స్ జస్ట్ స్టాప్ టైపింగ్ అండ్ లెట్స్ లిసన్. ఓకే, నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మైండ్ఫుల్నెస్ ఇన్ మార్కెటింగ్. మార్కెటింగ్ లో మనము మైండ్ఫుల్ గా ఉంటున్నామా? మన ఆలోచనలు కుదురుగా ఉన్నాయా? మన ఆలోచనలు కుదురు ఈ విషయాలన్నీ మనం ఆలోచించాలి. అసలు మైండ్ఫుల్ అంటే ఏంటో తెలుసుకునే ముందర ఒకసారి ఒక పెద్ద ఆయన, మీ అందరికీ తెలిసిన పెద్ద ఆయన ఐన్స్టీన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట చెప్పాడు. We cannot solve our problems with the same thinking we used when we created them. మనం ఏ మైండ్తో అయితే సమస్యల్ని ఎదుర్కొన్నామో, సమస్యలు చూసామో, సమస్యలు సృష్టించామో, సమస్యల్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నామో, అదే మైండ్తో సొల్యూషన్ క్రియేట్ చేయడం చాలా కష్టం. మీరు ఈ లెవెల్లో సమస్యను చూసుంటే ఇక సొల్యూషన్ అనేది ఎప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి మైండ్ లెవెల్, మైండ్ సెట్ సమస్య ఉన్న లెవెల్లోంచి మైండ్ సొల్యూషన్ లెవెల్కి తీసుకెళ్ళాలి. అంటే మనం ఎలివేట్ అవ్వాలి, మనం స్టెప్ ఎదగాలి, మన ఆలోచన విధానం మార్చుకోవాలి. దెన్ సొల్యూషన్ ఈజ్ ఈజీ ఫర్ అస్. దట్ ఈస్ వాట్ ఐన్స్టీన్ సెడ్. అందుకనే మీరు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంత ఆలోచించినా సొల్యూషన్ చాలా మంది ఎందుకు రాదు అని అంటే ప్రాబ్లంలో ఉన్న మైండ్ సెట్ అది. మీరు ప్రాబ్లం కనిపించింది అనుకోండి, ఏమంటే ఆపర్చునిటీస్ తగ్గాయి, జనాలు ఎవరు మనకు కనిపించట్లేదు, జనాలు ఎవరే మన బిజినెస్ ని అర్థం చేసుకోవట్లేదు, నేను వెళ్తే సరిగ్గా వినట్లేదు అని వెన్ యు ఆర్ సేయింగ్ దాట్, అది ప్రాబ్లమ్ గా మీ కళ్ళు కానీ మీ బ్రెయిన్ కానీ అబ్జర్వ్ చేస్తుంటే, ఆపర్చునిటీ అంటే సొల్యూషన్ ని అబ్జర్వ్ చేయాలంటే ప్రాబ్లం స్థాయి నుంచి ఇంకో స్థాయి మెట్టు ఎదగాలి, ఇంకో లెవెల్ పైకి వెళ్తే తప్ప మీకు ప్రాబ్లం నుంచి మీరు బయటపడరు. దట్ ఈస్ వాట్ ఈస్ ఐన్స్టీన్ సెడ్. అయితే ప్రాబ్లం గురించి బయటపడాలంటే మన మైండ్ అంత ఖాళీగా లేదు. మన మైండ్ చూస్తే ఎప్పుడైనా సరే ఎన్ని ఆలోచనలు ఉంటాయో, ఎంతమంది మనుషులు ఉంటారో, ఎన్ని పరిస్థితులు ఉంటాయో, ఎన్ని కండిషన్స్, అన్ని రకాలైనవి ఉంటాయి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వర్క్ లైఫ్, ఫ్యామిలీని చూసుకోవాలి, ఇంటిని చూసుకోవాలి, కరెక్ట్ టైంకి భోంచేస్తున్నారో లేదో తెలియదు. చాలా మంది నేను సేల్స్ వాళ్ళని అడిగితే ఏమంటే భోంచేద్దాం అంటే సారీ సార్ తర్వాత చేస్తాను. అదేంటి లంచ్ టైం కదా అంటే అయ్యో మా లంచ్ అంతా 3:30, 4 అండి. అసలు నేనైతే పొద్దున్నే లంచ్ చేసి బయలుదేరుతాను, మళ్ళీ రాత్రి ఇంట్లో అండి, మధ్యలో ఎప్పుడు చేస్తామో తెలియదు, టీలు తాగుతుంటామండి. సో వీ డు నాట్ నో. జీవితంలో మనకున్న అప్పులు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో, అప్పులు ఎంత ఉన్నాయో చూడాలి, అసలు ఈ మంత్ రెవెన్యూ వస్తుందా లేదా, ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, ఇవన్నీ కలిసి సృష్టించే ఒత్తిడి, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే వచ్చే యాంగ్జైటీ. సో మీ యాంగ్జైటీని అర్థం చేసుకుని, ఇందాక నేను ఒక అనౌన్స్మెంట్ కూడా చూస్తాను, మీ స్పేస్ విజన్ అనౌన్స్ చేసింది. బహుశా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి మనం చూద్దాం. పాస్ట్ మిస్టేక్స్, గతంలో జరిగినాయి, అదే అనవసరంగా కస్టమర్ని పోగొట్టుకున్నామే, అలా అనకుంటే బాగుండేది, అలా అడక్కుంటే బాగుండేది, ఇలా చేసింటే బాగుండేదేమో,
ఇవి అట్లాగే ఈ మైండ్ ఎప్పుడు ఆలోచనలన్నీ ఒక చోట లేకపోవడం వల్ల రిలేషన్షిప్. ఒక్కోసారి పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు, దగ్గరికి వస్తారు, దగ్గరికి వస్తే విసుక్కుంటారు, కోపం వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మైండ్ లో ఉంటే రిలేషన్షిప్ ఇంపార్టెన్స్ మనకు అర్థం కాదు. సో ఎన్ని రకాలైన ఆలోచనలతో, ఇంత డంపింగ్ తో, ఇంత బరువైన మెదడుతో మనం ఆలోచించి జీవితంలో మనం సాధించాలనుకున్న విజయాన్ని సాధించగలమా? హౌ డు యూ థింక్ అబౌట్ దిస్ మైండ్ఫుల్నెస్? లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ ఇట్. ఏమో కొంతమంది అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ రాశారు. నేను అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ గురించి మాట్లాడట్లేదు. సంపూర్ణ మార్కెటింగ్, వెరీ లోడింగ్ ఫర్ సర్వర్, స్ట్రాంగ్ మైండ్ స్ట్రాంగ్ లైఫ్. నేను కొటేషన్స్ ఇవ్వట్లేదు. ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు యూ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అనేది సపరేట్ సబ్జెక్ట్. హౌ యూ కెన్ థింక్ క్రియేటివ్లీ అనేది అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. కానీ స్ట్రెస్ తో, బరువుతో, ఆలోచనలతో ఉన్న మైండ్ నుంచి సొల్యూషన్స్ ని ఎట్లా క్రియేట్ చేయాలి, ఎలా మనల్ని మనం కుదురుగా ఉంచుకోవాలి అన్నదే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇట్. లెట్ మీ జస్ట్ సే, జనరల్ గా ఆలోచనలు అనేవి ఆపుదామని ఎంత ప్రయత్నిస్తారో అంత డబల్ అవుతాయి. ఒక ఆయన ఆల్కెమిస్ట్ అంటే పసురవేది అంటారు. అంటే ఈ విద్య ఏంటంటే ఏ లోహాన్నైనా సరే బంగారుగా మార్చగలిగిన విద్య. ఈ విద్య ఒక స్వామీజీకి తెలుసు. అయితే ఆయన ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే అందరూ దుర్వినియోగం చేసుకుంటారని. ఆయన చెప్పకుండా ఆయనకు విద్య తెలుసని చాలా మంది శిష్యులు చేరారు. ఆయనకు తెలుసు, చాలా మంది స్వార్థంతో చేరతారు ఈ విద్య తెలుసుకోవడానికని. అందుకే చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఒక శిష్యుడు తెలివైన వాడు ఆయనకు సపర్యలు చేస్తూ, స్వామి నాకు జీవితంలో ఏం అక్కర్లేదు, నేను సన్యాసిని అయిపోయాను, మీకు సేవ చేసుకోవడానికే వచ్చాను అని అన్నాడు. ఈ ఒక్కడే ఈ విద్య గురించి అడగలేదు, నమ్మాడు. ఆయనకి అన్ని రకాలైన సపర్యలు చేసి ఆయన ఆశ్రమంలో ఉండి చాలా కాలం పాటు ఆయన మంచి శిష్యుడు అనిపించుకోవడానికి, నమ్మకం సంపాదించడానికి 1 year దాకా పనిచేశాడు. ఆ తర్వాత ఒక రోజు రాత్రి, స్వామీజీ నేను మీ అంతటి గొప్పవాడిని కావాలనుకుంటున్నాను, మీకు ఎంత జ్ఞానం ఉందో అంతా తెలుసుకోవాలనుకుంటున్నాను, అందులో భాగంగా నేను పసురవేది గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను, తెలుసుకునేది ఎందుకంటే కేవలం జ్ఞానం కోసమే అని ఒక బలహీన క్షణాన ఈ స్వామీజీ ఆయన మాటలు నమ్మాడు. నమ్మిన తర్వాత ఓ రోజు ఆ విద్య నేర్పించి ఇది నాయన, ఈ విద్యతో ఏ లోహమైనా సరే బంగారంగా మార్చొచ్చు అని. ఇంగ్లీష్ లో వీళ్ళని ఆల్కెమిస్ట్ అంటారు, దీన్ని పసరవేది విద్య అని కూడా అంటారు. సో దీని నేర్చుకున్న తర్వాత స్వామీజీ అయిపోయిందా అంటే, ఆయన నీకు ఇప్పుడు బంగారంగా మార్చడం వచ్చు, ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. నీకు అన్ని తెలిసినట్టే అని. అప్పుడు మనవాడు మూటాముల్లే సర్దుకుంటూ ఉంటాడు. వెంటనే స్వామీజీ అడుగుతాడు, ఏంటి నాయనా మూటాముల్లే సర్దుతున్నావు అని. ఏం లేదు, నేను వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోతున్నాను అని. అరే అదేంటి, నువ్వు అన్ని వదిలాను, సన్యాసి అయ్యా అన్నావు కదా, మరి పని అయిపోయింది అంటున్నావు అంటే, స్వామీజీ నేను వచ్చిందే ఈ విద్య నేర్చుకోవడానికి, నేను వచ్చాను, నా పని అయిపోయింది. బంగారం మార్చడం తెలిసిన విద్య వచ్చిన తర్వాత ఇంకా నీ దగ్గర సన్యాసిగా ఆకులు అలములు తినడం ఎందుకు, ఇక నేను హాయిగా వెళ్ళి నాకు కావాల్సినది నేను ఎంజాయ్ చేస్తాను, నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళి నా జీవితాన్ని గడుపుతాను అని అంటాడు. అప్పుడు స్వామీజీకి ఒక్కసారిగా ఇతని ఉద్దేశం అర్థమైపోయింది, ఏం చేయాలో తెలియలేదు. వెంటనే ఆపాడు, నాయనా ఒక్క నిమిషం, నీకు విద్య అంతా నేర్పించాను కానీ ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను. అరే అదేంటి స్వామీజీ, మీరు ఒక్క విషయం చెప్పలేదా, చెప్పండి అని అంటాడు. సరే ఎలాగూ నేర్పించాను కదా, ఈ విషయం కూడా చెప్తాను అని. చెప్పండి అని. ఏమీ లేదు నాయన, మనస్సులో ఈ విద్యను నువ్వు ప్రదర్శించేటప్పుడు, అంటే ఈ విద్యను ఉపయోగించి నువ్వు ఏ లోహాన్నైనా బంగారుగా మార్చడానికి ప్రయత్నించేటప్పుడు ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, మనస్సులోకి కోతి మాత్రం రాకూడదు. ఆలోచనలోకి కోతి వచ్చిందంటే ఈ లోహం బంగారంగా మారదు, కోతిని మాత్రం ఆలోచించకు అన్నాడు. ఓ అంతే కదా, ఇంకా నేను ఏదో పెద్ద మంత్రం ఉందేమో అనుకున్నా అని అనుకున్నాడు. సరే ఇంటికి వెళ్ళాడు. ఆయన చెప్పిన ప్రకారం తెల్లవారుజామున ఒక ఇనుప లోహాన్ని పెట్టుకుని కూర్చున్నాడు. మంత్రం పఠించాలి. కళ్ళు మూసుకున్నాడు, ధ్యాన ముద్రలో కూర్చున్నాడు. కళ్ళు మూసుకుంటూనే వెంటనే కోతి వచ్చింది. అరే కోతి రాకూడదు అన్నాడు కదా, కోతి ఆలోచన లేకుండా నేను ఈ మంత్రం పఠించాలని మళ్ళీ ప్రయత్నించాడు. మళ్ళీ 2 కోతులు వచ్చాయి. ఇక మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు, మళ్ళీ కోతి వచ్చింది. ఇక ఆయనకు అర్థమైంది 1 అరగంట తర్వాత, ఇక ఈ కోతి ఆలోచన నుంచి నేను బయటపడలేను,
అసలు ఆయనకు ఇంకో విషయం అర్థమైందంటే అంటే ఎవరో మైక్ ఆన్ చేశారు, అది మ్యూట్ చేస్తే బయట ట్రాఫిక్ శబ్దాలను ఆపొచ్చు. సో కోతిని ఆపకుండా నన్ను ఆలోచన పద్ధతి ప్రకారం ఆయన చేశాడు అని అర్థమైంది. ఇక అతను ఎప్పుడు సరే ఆ మంత్రం కోసం కూర్చున్న కోతి మాత్రం మైండ్లోకి వస్తుంది. ఇది ఈ కథ నుంచి మనకు తెలుసుకోవాల్సిందంటే, మనం ఈ శిష్యుడి కంటే మనం అంత వింతైన మనుషులం ఏం కాదు, ఈ శిష్యుడి కంటే గొప్పవాళ్ళం ఏం కాదు. మనకు కూడా ఏ ఆలోచనలు మనం ఆపాలనుకుంటామో, ఏ ఆలోచనలు వద్దనుకుంటామో, ఏ ఆలోచనలు మర్చిపోవాలనుకుంటామో, ఏ వ్యక్తిని దూరంగా ఉంచాలి ఆలోచనలు అనుకుంటామో, అవి మళ్ళీ 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 తిరిగి వస్తాయి. ఈ బంతి గోడకు కొడితే ఎట్లా రివర్స్ డబల్ స్పీడ్ తో వస్తుందో సేమ్ అలాగే వి విల్ ఎంత వద్దనుకుంటే అంత వస్తాయి. అయితే వద్దనుకోవడమే తప్పు. మైండ్కి ఏం తెలుసు అంటే, ఏది వద్దు అని అనుకున్నారో ఆ మైండ్కి వద్దా కావాలా తెలీదు, అనుకున్నారు కదా అది వస్తుంది. అందుకే ఒక సైన్స్ ఉంది, లా ఆఫ్ అట్రాక్షన్, మీ అందరికి తెలిసే ఉంటుంది. నాకు కష్టాలొద్దు 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 అని అంటే కష్టాలే వస్తాయి. ఎందుకంటే మీరు ఎక్కువ వాడిన పదం కష్టాలు. అలా కాకుండా నాకు విజయం కావాలి విజయం కావాలి విజయం కావాలంటే ఏం కావాలో మీరు అడగాలి తప్ప ఏం వద్దు అడగకూడదు. ఏం వద్దు అడగడంలో మీకు తెలియకుండా నేను ఫెయిల్ అవ్వకూడదు ఫెయిల్ అవ్వకూడదు ఫెయిల్ ఇన్నిసార్లు అన్నారు కదా, మైండ్ విల్ అట్రాక్ట్ దట్ ఫెయిల్. ఎందుకంటే మీరు వాడిన మాట అది వద్దన్నారా కావాలన్నారా మైండ్కి తెలియదు, కానీ ఆ పదం చాలా సార్లు అన్నారు, దాని గురించి తలుచుకున్నారు, అందుకే అది మీ ముందుకు వచ్చింది. సో దట్స్ వై మన మైండ్ ఆలోచనల పుట్ట. మనిషికి రోజుకు 60,000 ఆలోచనలు వస్తాయని అంచనా. 60,000 ఆలోచనలు వస్తాయని అంచనా. అందులో 90% నిన్నటి గురించే, మొన్నటి గురించే, గత సంవత్సరం గురించే, అయిపోయిన దాని గురించే, గడిచిపోయిన దాని గురించే. 10% ఫ్యూచర్ గురించి ఎలా ఉంటుందో ఏంటో అని. సో 60,000 ఆలోచనల్లో మీ ఆలోచన ఇప్పటి గురించి చాలా తక్కువ ఉంటాయి, వెనకాలు ఎక్కువ లేదా ముందు ఎక్కువ. ఒక్కోసారి పరిస్థితులు యాంగ్జైటీగా మారితే భవిష్యత్తు గురించి ఎక్కువ మాట్లాడతాం. నౌ లెట్ us లుక్ అట్ ఇట్. దీని నుంచి వచ్చిందే మైండ్ఫుల్నెస్. మనకు మైండ్ ఫుల్ గా ఉండడం మైండ్ఫుల్నెస్ కాదు, మనకున్నది మైండ్ఫుల్నెస్ కాదు, మైండ్ఫుల్నెస్. కానీ ఇది మైండ్ఫుల్నెస్ ఆలోచనారహితంగా ఉన్న మైండ్ నుంచి ఫోకస్డ్గా ఒకే విషయం మీద మనం ఫోకస్ చేయడం ఎలాగా, ఎట్లా ఆలోచనలు బ్యాలెన్స్ చేయడం అన్నదే నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ మైండ్ఫుల్నెస్. వాట్ ఈస్ మైండ్ఫుల్నెస్? నౌ లెట్స్ లుక్ అట్ దిస్. దిస్ ఈస్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మైండ్ఫుల్నెస్. మైండ్ఫుల్నెస్ ఈస్ టు బి ఫుల్లీ ప్రెజెంట్. ఫుల్లీ ప్రెజెంట్ ఒక్కొక్క అక్షరంలో మీనింగ్ ఉంది. ఫుల్లీ ప్రెజెంట్ అంటే కంప్లీట్ గా, పార్ట్లీ కాదు. మీరు క్లయింట్ దగ్గరికి వెళ్తే ఇవన్నీ మనం ఆలోచిద్దాం, మార్కెటింగ్ దగ్గర ఎట్లా ఉపయోగించవచ్చు అని. ముందు దీని గురించి ఆడతాను. మీరు ఫుల్లీ ప్రెజెంట్ అంటే ప్రతి ఆలోచన మీ ముందే. ఫర్ ఎగ్జాంపుల్ మీ చేతికి కాఫీ ఇచ్చారు ఇంట్లో, మీరు ఇప్పుడు టీ కాఫీ తాగుతున్నారు. ఏం చేస్తాం? పక్కన మాట్లాడుతూ లేదా టీవీ చూస్తూ ఎవరితో అయినా మాట్లాడుతూ కప్ కాఫీ తాగుతూ ఉంటాం. తాగుతూ ఉండగానే కాఫీ అయిపోతుంది. మళ్ళీ తాగడానికి ట్రై చేస్తే ఖాళీ అయిపోయి ఉంటుంది. అరే ఖాళీ అయిందే అని అప్పుడు పక్కన పెడతాం. అంటే మీకు సంబంధించకుండా, మీరు పెద్ద ఆలోచన చేయాల్సిన అవసరం లేకుండానే మీ కాఫీ అయిపోయింది. ఈ కాఫీ అయిపోయిన విషయం తర్వాత తెలుసుకున్నారు. ఈ ఆదివారం ఇంట్లో ఉంటే మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు భోజనం ప్లేట్ తీసుకొని డైనింగ్ టేబుల్ అక్కడే ఉంటది, డైనింగ్ టేబుల్ ఫుల్ అయి ఉంటుంది, అన్ని వస్తువులు పెట్టి. తెచ్చుకున్నప్పటి నుంచి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తిన్న సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి, కానీ మనం కూర్చొని తినేది మాత్రం టీవీ ఎదురుగే. ఒకవేళ మీరు డైనింగ్ టేబుల్ టీవీ ఎదురుగా ఉంటే 2 పనులు అవుతుంటాయి, కానీ చాలా మందికి తినేది ఒక చోట, టీవీ ఉన్న చోటే తింటాం. ఎట్లా తింటాం? తింటూ తింటూ టీవీ చూస్తుంటాం. ఫుల్లీ ప్రెజెంట్. ఏం తింటున్నాం, తిన్నదాని రుచి ఏంటి, తింటున్నప్పుడు ఇందులో ఏమున్నాయి, అంత ప్రెజెంట్ గా ఉన్నామా? దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కొంతమందిని నేను చూశాను, ఏదైనా వస్తువు తినేటప్పుడు తింటూనే అందులో ఏమేం కలిపారో చెప్పేస్తారు, అంత ప్రెజెంట్ ఉంటారు. కొంతమందికి మీరు ఏమైనా ఇవ్వండి స్నాక్స్, తినేసిన తర్వాత అరే ఇది నాన్ వెజ్జా, తిన్న తర్వాత చెప్తావు ఏంది అంటాడు. అంటే ఇతను తింటున్నప్పుడు
అవేర్నెస్ కూడా లేదు, ఈజ్ అ వెజిటేరియన్. అట్లాంటి అవేర్నెస్ లేని పరిస్థితుల్లో మనం ఉంటాం. అవేర్ ఆఫ్ వేర్ వీఆర్ అండ్ వాట్ వీఆర్ డూయింగ్. అవేర్ ఆఫ్ వేర్ వీఆర్, తెలుసుకోండి ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, అండ్ నాట్ ఓవర్లీ రియాక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎదురు చూస్తున్నాం ఎవరి కోసం, ఎదురు చూస్తున్నప్పుడు ఓవర్లీ ఇంకా రాలేదు మనిషి, వచ్చింటే బాగుండేది, వీడికి బుద్ధి లేదు, ఎన్నిసార్లు టైం చెప్తాడు, టైం మాట నిలబెట్టుకోడు. ఇప్పుడు యు ఆర్ రియాక్టింగ్ మెంటల్లీ. వెంటనే మనిషి వస్తూనే మీ రియాక్షన్ వెంటనే చూపిస్తారు. ఆర్ ఓవర్వెల్మ్డ్ బై వాట్స్ గోయింగ్ ఆన్ అరౌండ్ అస్. చుట్టూ ఏం జరుగుతుందో వాటి గురించి రియాక్టివ్ మైండ్ తో యూ విల్ రియాక్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, బట్ యూ విల్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద ప్రెసెంట్ సిచ్యుయేషన్. యూ విల్ నాట్ ఎంజాయ్ ఆర్ యూ విల్ నాట్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ దేర్ అరౌండ్ యూ. నౌ విత్ దిస్ లెట్స్ డూ జస్ట్ అ స్మాల్ ఎక్సర్సైజ్. ఇది థియరిటికల్ కాదు, దిస్ ఈజ్ ఎక్సర్సైజ్. అందుకే ఒక ఆయన అంటాడు, మైండ్ఫుల్నెస్ గురించి మీరు తెలుసుకొని ప్రాక్టీస్ చేయకపోతే ఎలా ఉంటుందంటే, హోటల్కి వెళ్ళి మెనూ కార్డు తీసుకొని మెనూ కార్డు మొత్తం చదివి తినకుండా వచ్చినట్టు ఉంటుంది. సో యూ ఫీల్ దట్ అన్ని ఐటమ్స్ చూస్తారు కానీ తినలేదు. సో యూ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. నౌ ఐ వాంట్ ఎవ్రీ వన్, ఐల్ జస్ట్ స్టాప్ దిస్ షేరింగ్ నౌ. I just wanted to watch everyone. Please close your eyes. I want everyone to close your eyes. Don't see the screen. Don't worry. మీరు స్క్రీన్ ని చూడొద్దు, అందరూ కళ్ళు మూసుకోండి. ఎందుకంటే వాళ్ళ లెర్నింగ్ తో నేను ఏం చెప్తున్నానంటే, ఎవ్రీబడి ఆర్ లెర్నింగ్, నాట్ లిసనింగ్. ఆల్ దీస్ డేస్ మీరు నోట్స్ రాశారు, విన్నారు, కానీ ఒక ప్రాక్టీస్, ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూస్తే ఈ ఎక్స్పీరియన్స్ ని కంటిన్యూ చేయాలా, ఇతరులకు చెప్పాలా అని మీకు తెలుస్తుంది. చాలా మైండ్ ఏం చెప్తుందంటే, అయినా మనం కళ్ళు మూస్తే ఎంత, మోయకపోతే ఎంత, ఎవరు చూస్తున్నారు. రెండో మైండ్, ఇంకో మైండ్ చెప్తుంది, కళ్ళు తెరిచి ఎవరెవరు కళ్ళు మూసుకున్నారో ఎవరెవరు తెరుచుకున్నారో ఒకసారి చూద్దాము. ఈ ఆలోచనలన్నీ మానేసి, నౌ యూ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. I want everyone to close your eyes. కళ్ళు మూసుకున్న తర్వాత ఒక్క క్షణం జస్ట్ హ్యావ్ ఎ నార్మల్ బ్రీత్. నార్మల్గా బ్రీత్. ఇప్పుడు ఊహించండి, మీ చేతిలో మీకు ఒక ఇష్టమైన మీ పువ్వు ఒకటి చేతిలో పట్టుకున్నారు. You have your favorite flower in your hand. కళ్ళు మూసుకునే చేయండి, కళ్ళు తెరవకండి. తెరిచే ప్రయత్నం చేస్తే నాలెడ్జ్ ఏంటో చూద్దామని, ఈ నాలెడ్జ్ నేను చెప్పకపోయినా మీకు దొరుకుతుంది ఎక్కడైనా. ఐ వాంట్ యూ టు ఎక్స్పీరియన్స్ ఇట్. మీ చేతిలో మీకు ఇష్టమైన ఫ్లవర్ ఉంది, ఆ ఫ్లవర్ ని దగ్గర మీ చేతికి ముక్కు దగ్గరికి తీసుకురండి. చేతిలో ఫ్లవర్ అన్నట్టు ఊహించుకొని మీకు ఇష్టమైన ఫ్లవర్ అన్నట్టు దగ్గరికి తీసుకురండి. ఇప్పుడు వాసన చూడండి. కేవలం మీరు ఊహించుకొని మీ ఫ్లవర్ ఊహిస్తున్నప్పుడు మీ చేతిలో ఉన్న ఫ్లవర్ ఏ రంగులో ఉంది, ఏ ఫ్లవర్ ఉంది, మీరు వాసన చూస్తున్నప్పుడు ఆ వాసన ఎలా ఉంటుందో ఒక్కసారి మీ బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ యాక్టివేట్ చేయండి. ఒక్కసారి అట్లా పీల్చండి. ఎక్స్పీరియన్స్ దట్ ఫ్రాగ్రెన్స్. ఒక్క 3 సార్లు చేయండి. అంత సులభం కాదు. మీ మైండ్ లో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. నా చేతిలో ఫ్లవర్ లేదు కదా, నేను కళ్ళు ఎందుకు మూయాలి, అసలు ఏ ఫ్లవర్ తీసుకోవాలి, నిజంగా నాకు దాని వాసన వస్తుందా అని. ఇది యాక్చువల్గా బ్రెయిన్ నేచర్. మిమ్మల్ని రకరకాలుగా మీ అలవాటును వెనక్కి తీసుకెళ్తుంది. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. నౌ ఇప్పుడు నోటితో గాలి ఊదండి. చేతిలో ఒక పక్షి ఈక ఉన్నట్టు, చేతిలో పక్షి ఈక ఉంటే దాన్ని ఊపుతుంటే అని ఎలా రెపరెపలాడుతుందో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించండి. పక్షి ఈకని అని ఊపుతుంటే, మీ చేతిలో పక్షి ఈక మీరు ఊపుతుంటే ఎలా రెపరెపలాడుతుందో ఒకసారి ఊహించండి.
ఒక్క 3 సార్లు చేయండి. మెల్లిగా కళ్ళు తెరవండి. ఎంతమంది అయితే నాకు తెలిసి 10 to 15% చేసుంటే చాలా గ్రేట్. ఎంతమందికి నేను చెప్తున్నప్పుడు యాక్టివిటీ చేస్తున్నా సరే వేరే ఆలోచనలు ఏవైతే వస్తున్నాయో బ్రెయిన్ అలవాటు ప్రకారం తీసుకెళ్తుంది. మనల్ని చేస్తున్న పని మీద కాన్సన్ట్రేట్ చేయనివ్వకుండా ఉండడమే మైండ్ఫుల్నెస్ లేకపోవడం. చేస్తున్న పనిని పూర్తిగా ఆస్వాదించడమే మైండ్ఫుల్నెస్ అంటే. నౌ లెట్స్ జస్ట్ లుక్ అట్ ఇట్. నాన్ జడ్జిమెంటల్లీ, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఇందాక చేస్తున్నప్పుడు ఎంత జడ్జిమెంటల్ గా ఉంటుందో, మీరు ఏదైనా సరే ఆలోచిస్తుంటే మన గురించి నేను ఒకవేళ మీరు ఎప్పుడైనా మెడిటేషన్ చేస్తున్నారు అనుకోండి, ఇది మెడిటేషన్ కాదు. లెట్ మీ టెల్ యూ, ఎవరికైనా మెడిటేషన్ మీద ఏ అభిప్రాయాలు ఉన్నా సరే, మెడిటేషన్ మీరు ఆల్రెడీ చేస్తున్నా సరే, ఇది మెడిటేషన్ ఏమో అనుకుంటే పొరపాటే. దిస్ ఇస్ నాట్ మెడిటేషన్. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ, మెడిటేషన్ కి దీనికి చాలా తేడా ఉంది. సో మీరు ఎవరైనా సరే జడ్జిమెంట్ చేస్తాం మన గురించి, మనం ఆలోచిస్తున్నప్పుడు మనం ఏంటి, పరిస్థితులు ఏంటి, భవిష్యత్ ఏంటి, నిన్న జరిగింది ఏంటి, ఇప్పుడు నేనేం ఫీల్ అవుతున్నాను, ఎందుకు అవుతున్నాను, ఇవన్నీ జడ్జిమెంటల్. ఇప్పుడు ఈ మైండ్ఫుల్నెస్ లో జడ్జిమెంట్ అనేది ఉండదు. ఏ జడ్జిమెంట్ ఉండదు. జడ్జిమెంట్ చేస్తే జడ్జిమెంట్ ప్రకారం మైండ్ డెసిషన్ తీసుకుంటుంది. ఉదాహరణకి చూడండి, పాము అన్న జడ్జిమెంట్ వస్తే ఆ తర్వాత యాక్షన్ ఏంటో మీకు ఆటోమేటిక్ గా వస్తుంది. పారిపోవడమా, కొట్టి చంపడమా, దాన్ని ఏం అనకుండా తప్పించుకోవడమా, ఏదైనా సరే ఒక ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, జడ్జిమెంట్ ఏంటి, పాము విష జంతువు, అది ఏం చేస్తుందంటే అది కాటేస్తుంది కాబట్టి మనం తప్పుకోవాలి, లేదా మీ దగ్గరికి వస్తే దాన్ని చంపేయాలి, లేదా మనం పారిపోవాలి. ఈ యాక్షన్స్ అన్ని ఎప్పుడైతే అది విష జంతువు అన్న జడ్జిమెంట్ వచ్చిందో, రిజిస్టర్ అయిన యాక్షన్ మనం చేస్తాం. సో నాన్ జడ్జిమెంటల్లీ అంటే ఏ ఆలోచనను కూడా మీరు ఇది అని నిర్ణయానికి రాకుండా ఆలోచించండి. దట్స్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్, కాఫీ తాగుతుంటే ఫస్ట్ సిప్ లోనే యు జస్ట్ ఎంజాయ్ ద టేస్ట్ ఆఫ్ ఎ మిల్క్, ద హీట్, ఆ తాగుతున్న వామ్త్ ఉంది చూసారా తాగుతున్నప్పుడు, దట్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. సో ఎవ్రీథింగ్ యు ఆర్ డూయింగ్, యువర్ మైండ్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ద ప్రెసెంట్. నౌ look at this, how you can practice. With this definition you will understand. This is most important. It is maintaining a moment by moment awareness. Moment by moment awareness. I'll tell you, మిమ్మల్ని నేను మెల్లిగా మామూలు స్థాయి నుంచి నెక్స్ట్ టైం టేకింగ్ ద నెక్స్ట్ లెవెల్. I want everyone do this exercise. ఇంతే, మీరు ఏం చేయక్కర్లేదు. 2 చేతుల్ని ఇట్లా ఉంచండి. ఓకే, వెరీ గుడ్. అవేర్నెస్ ఆఫ్ థాట్స్, ఫీలింగ్స్, బాడీలీ సెన్సేషన్స్, సరౌండింగ్స్, ఎన్వైరన్మెంట్ ఆఫ్ మైండ్ఫుల్నెస్, పూర్తిగా మీ చుట్టూ ఉన్న వాటిని అన్నిటినీ ఆస్వాదించడం. ఈ 2 చేతులు ఇట్లా పెట్టారా? ఓకే, నౌ ఫీల్ ఇట్. ఈ వేళ్ల మధ్య ఎక్కడెక్కడ ప్రెషర్ ఫీల్ అవుతున్నారో ఒకసారి ఫీల్ అవ్వండి. ఎక్కడ ఫీల్ అవుతున్నారు, ఏ వేల్ మధ్య ఉంది? రైట్, చూడండి ఏ వేళ్ల మధ్యలో ప్రెషర్ ఫీల్ అవుతున్నారు, ఏవి ఫీల్ అవ్వట్లేదు. నౌ మీరు ఇట్లా పెట్టినప్పుడు థింక్ అబౌట్ ఇట్. బాగా చూడండి, మీ చేతికి పైనే ఉన్న బొటన వేలు కుడివేళ, ఎడమ బొటన వేల, కుడిదా ఎడమదా? ఓకే, కొంతమందికి కుడిది ఉంటుంది, కొంతమందికి ఎడమ బొటన వేలు ఉంటుంది, అందరికీ ఒకటే ఉండదు. సో దిస్ ఈజ్ న్యాచురల్లీ వీ హ్యావ్ డన్ ఇట్. ఎవ్రీబడి న్యాచురల్లీ హ్యావ్ డన్ ఇట్. ఇది అన్నప్పుడు ఇప్పుడు అందరూ ఈ బొటన వేలును ఎడమది, అంటే ఇది పైన కుడిది ఉంటే అది కిందికి తీసుకెళ్ళండి, ఎడమది పైన ఉంటే అది కిందికి తీసుకెళ్ళండి. ఇప్పుడు ఆ బొటన వేలు పొజిషన్ ని మార్చండి, కిందిది పైకి, పైది కిందికి మార్చండి. ఎలా ఉంది?
నౌ యు ఆర్ గెటింగ్ అవేర్నెస్, యూ హ్యావ్ సమ్ డిస్కంఫర్ట్, కొంత ఇబ్బందిగా ఉంది, న్యాచురల్ గా లేదు, అది తెలుస్తోంది. ఆ తెలిస్తే డిస్కంఫర్ట్ చూసారా, ఫిజికల్ డిస్కంఫర్ట్ మీకు తెలుస్తోంది. డిస్కంఫర్ట్ అయితేనే మైండ్ మిమ్మల్ని గుర్తు చేస్తుంది, కంఫర్ట్ అయితే ఏం జరుగుతుందో తెలియదు. సో ఈ డిస్కంఫర్ట్ ఎట్లయితే అవేర్నెస్ తీసుకొచ్చిందో అట్లా ఎవ్రీథింగ్ యూ నీడ్ టు బ్రింగ్ ఇన్ అవేర్నెస్. ఫస్ట్ స్టేజ్ ఇస్ దట్ అవేర్నెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు కూర్చొని ఉన్నారు, కుడికాలు ఎడంకాలు మీద పెట్టారా, ఎడంకాలు కుడికాలు మీద పెట్టారా? బీ అవేర్. మీరు కూర్చున్నప్పుడు మీ వీపులో ఎంత భాగం వరకు వీపున తగులుతోంది? సిట్ ఇట్. మీ కూర్చున్నప్పుడు మీ అరికాళ్ళు నేల మీద ఆనాయా, కాళ్ళు పైకి పెట్టారా? లుక్ అట్ ఇట్. ఇవన్నీ మనకు తెలియకుండా, మన ఆలోచనకు సంబంధం లేకుండా, మనం ఏమాత్రం దాని గురించి శ్రద్ధ వహించకుండా జరిగే ఆటోమేటిక్ విషయాలు మన జీవితంలో. ఇప్పుడు చెప్తాను సర్ప్రైజింగ్లీ, ఐ ఆల్రెడీ టోల్డ్ హ్యాబిట్స్ విషయంలో చెప్పాను. 45% of your life is nothing but habits. All habits are without your knowledge, and because without your knowledge automatically you do, it is an autopilot, you do without your knowledge. అంటే మనకు తెలియకుండా ఇప్పుడు అప్లై చేస్తే ఎవరితో మీరు ఎలా మాట్లాడుతున్నారో ఆటోమేటిక్. ఎవరైనా ఒక క్వశ్చన్ వేస్తే ఏం ఆన్సర్ చెప్పారో ఆటోమేటిక్. యు ఆర్ నాట్ అవేర్, మీరు ఏం మాట్లాడితే దాని ఎఫెక్ట్ ఎలా వస్తుంది, నేను ఈ పదాన్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలన్న అవేర్ లేదు. ఇప్పుడు ఆ అవేర్నెస్ లేకపోవడానికి కారణం ఏంటో మనం లుక్ అట్ ఇట్. అది తెలుసుకునే ముందర అవేర్నెస్ ను తీసుకొస్తే సైంటిస్టులు దే హావ్ డన్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఎట్లాంటి ఎక్స్పెరిమెంట్స్? మైండ్ఫుల్నెస్ వల్ల, ఆలోచన పెరగడం వల్ల, కొత్త విషయాల పట్ల ఆలోచించటం వల్ల. నవ్ ఐ విల్ బ్రింగ్ టు యువర్ ఎక్స్పీరియన్స్. నేను ఇంతకు ముందు క్లయింట్ దగ్గరికి వెళ్తే కూర్చొని మాట్లాడేవాడిని. నా ఫోకస్ అంతా ప్రాజెక్టు విషయం మాట్లాడడంలోనే ఉండేది. నేను ఎలా కూర్చుంటున్నానో, కూర్చునేటప్పుడు అవతల వ్యక్తి నన్ను చూడడం గమనించానో లేదో ఇవన్నీ ఎప్పుడు పట్టించుకోలేదు. అతని రియాక్షన్ ఎప్పుడు పట్టించుకోలేదు. ఎన్నిసార్లు అక్కడి నుంచి కదిలాడో ఎప్పుడు పట్టించుకోలేదు. నేను పట్టించుకున్నదల్లా నా ప్రాజెక్ట్ గురించి చెప్పడం వరకే పట్టించుకున్నాను. సో ఐఎమ్ నాట్ అవేర్. ఈ అవేర్నెస్ పెరిగిన తర్వాత, మైండ్ఫుల్నెస్ పెరిగిన తర్వాత, ఏం చేస్తున్నానో అన్ని అబ్జర్వ్ చేయడం పెరిగిన తర్వాత, సైంటిస్టులు ఏం అబ్జర్వ్ చేశారంటే మైండ్ లో స్ట్రక్చర్ కూడా మైండ్ మారిందంట. బ్రెయిన్ హ్యాస్ గాట్ చేంజ్ ఇట్స్ స్ట్రక్చర్. దాని స్ట్రక్చర్ ఇంతకు ముందు ఉన్న స్ట్రక్చర్ కాకుండా దాన్ని మార్చుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే, ఏ మైండ్ లో అయితే ఇన్ఫర్మేషన్ చాలా తక్కువగా ఉంటుందో అది గ్రో అవ్వడం వల్ల ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందులో రిజిస్టర్ చేసుకోగలుగుతోంది. ఇంతకుముందు ఆటోమేటిక్ గా చేసే విషయాలన్నీ ఇప్పుడు ఆటోమేటిక్ గా కాదు, కాన్షియస్ గా చేస్తున్నాను. మీరు కొంతమంది ఒక చిన్న అబ్జర్వ్ చేయండి. చిన్నపిల్లలకు మీరు ఓ జగ్గు నీళ్ళు ఇవ్వండి, సన్న మూతి ఉన్న ఒక బాటిల్ ఇవ్వండి, ఈ జగ్గులో నీళ్ళు అందులో పోయమని చెప్పండి. మీ పిల్లల్లో లేదా మీలో లేదా మీ టీం మెంబర్స్ లో ఒక్క చుక్క నీళ్లు కింద పోయకుండా ఎంతమంది బాటిల్లో పోస్తారో చూడండి. చాలా మంది సర్ర ఇట్లా పోస్తుంటారు, కింద పడినవి పెద్ద పట్టించుకోరు. పోయాలి అంతే, ఇది ఇక్కడ పెట్టాలి, అవి ఎన్ని పడ్డాయో నీళ్లు అన్ని పడినట్టు, కింద పడితే మనకు సంబంధం లేదన్నట్టు. కానీ మైండ్ఫుల్నెస్ ఏంటంటే మీరు పోసే ప్రతి చుక్కను చాలా శ్రద్ధగా మీరు ఎంత వంచారో, ఎక్కడ ఆపాలో తెలిసి, ఖచ్చితంగా అది నిండిన తర్వాత మళ్ళీ పొల్లకుండా ఎక్కడ ఆపాలో తెలిస్తే ఇంత అవేర్నెస్ పెరుగుతుంది. బ్రెయిన్ స్ట్రక్చర్ లో చాలా మార్పు వస్తుంది. బ్రెయిన్ కూడా ఇన్ఫర్మేషన్ ఏది అవసరమో, ఎక్కడ ఆలోచన పూర్వకంగా చేయాలో దానికి అర్థం అవుతుంది అని చాలా మంది సైకాలజిస్టులు రీసెర్చ్ పూర్వకంగా చెప్పారు. ఉదాహరణకి ఇది చాలా మందికి తెలిసిన కాన్సెప్ట్, స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్. ఏదైనా ఒకటి జరిగితే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వడం అనేది స్టిమ్యులస్ రెస్పాండ్ అంటారు. స్టిమ్యులస్ అంటే ఏంటంటే ఒక యాక్షన్, రెస్పాన్స్ ఏంటంటే రియాక్షన్. ఒక యాక్షన్ కు ఒక రియాక్షన్. మీరు బాగా గమనిస్తే రెస్పాన్స్ అనేది ముక్కలు అయిపోయింది చూసారా. అంటే రియాక్షన్ ఎంతగా రిజిస్టర్ అయిపోయిందో, ఈ యాక్షన్ అయిపోవడం ఆలస్యం, ఇమీడియట్ గా రియాక్షన్ వస్తుంది. ఉదాహరణకి దోమ కుట్టింది,
రాత్రి రాత్రి నిద్రపోతూ ఉంటే దోమ కుడితే మీరు నిద్ర లేచి లైట్ వేసి ఎక్కడ కుట్టిందో ఇక్కడ చూసి ఇలా కొట్టడం ఇలా జరగదు. మీకే తెలియకుండా మీ బ్రెయిన్ అక్కడెక్కడైతే దోమ కుడుతుంటుందో మీరు ఇట్లా అనుకుంటుంటారు, ఇలా చేస్తుంటారు, ఇలా అంటుంటారు, మీకేమీ తెలియకుండానే అన్ని జరుగుతాయి. స్టిమ్యులస్ యాక్షన్ ఇమీడియట్ గా జరుగుతుంది. నౌ విల్ అప్లై టు ద పీపుల్ బిహేవియర్. చాలా మంది, ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఎవరైనా సరే మంచినీళ్ళు తీసుకొస్తున్నారు లేదా టీ ఇస్తున్నారు, చెయ్యి జారి టప్మని కింద పడింది. వాట్ ఈజ్ యువర్ ఇమీడియట్ రియాక్షన్? మీ ఇంట్లో మీరు నడుస్తూ ఉంటే కాలికి ఏదో వస్తువు పెట్టారు, తగిలితే టప్పని పగిలిపోయింది. ఇమ్మీడియట్ గా మీరు ఏం మాట్లాడతారు? ఎవరో ఇక్కడ పెట్టింది? ఇది స్టిమ్యులస్ కు ఆ రియాక్షన్, ఆ రెస్పాన్స్ ఆటోమేటిక్ గా ఉంటుంది. అది మనలో రిజిస్టర్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆటో పైలట్, మీరు మాట్లాడేది, మీరు ఆన్సర్ ఇచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కస్టమర్ దగ్గరికి వెళ్తే కస్టమర్ ఒక క్వశ్చన్ అడిగితే మీ ఆన్సర్ ఫిక్స్డ్. ఆ స్టిమ్యులస్ కి ఈ ఆన్సర్, సార్ ఈ ఏరియాలో నేను ఇన్వెస్ట్ చేస్తే అప్రిసియేషన్ వస్తుంది అంటారా అని అంటానే మీ దగ్గర ఆల్రెడీ రెస్పాన్స్ ఇస్ రిజిస్టర్డ్. ఆ రిజిస్టర్డ్ రెస్పాన్స్ మీరు ఇచ్చేస్తారు. స్టిమ్యులస్ ఎంత దగ్గరగా ఉంటుందంటే రెస్పాన్స్ ఇమ్మీడియట్ గా వచ్చేస్తుంది. రెస్పాండ్ బేస్డ్ ఆన్ మూడ్స్, ఫీలింగ్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. ఫట్ మనీ. ఇంట్లో వ్యక్తి అయితే ఒక రకమైన రెస్పాన్స్, బయట వ్యక్తి అయితే ఒక రెస్పాన్స్, కస్టమర్ అయితే ఒక రెస్పాన్స్. వీటన్నిటికీ బాక్సెస్ లో రిజిస్టర్ అయిపోయి ఉంటాయి. దిస్ ఈజ్ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ సిస్టమ్. నౌ మైండ్ఫుల్నెస్ తర్వాత, మైండ్ఫుల్నెస్ ని ప్రాక్టీస్ చేస్తే, చుట్టూ ఉన్న పరిస్థితులను అబ్జర్వ్ చేస్తే, మనం ఏమి ఇన్నాళ్ళు గమనించలేదో గమనించడం మొదలు పెడితే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. స్టిమ్యులస్ జరుగుతూనే రెస్పాన్స్ ఇమ్మీడియట్ గా లేదు. మీరు ముందు స్లైడ్ లో చూస్తే దిస్ ఈజ్ వాట్ ఈస్ ద రెస్పాన్స్. స్టిమ్యులస్ ఇమ్మీడియట్ గా రెస్పాన్స్, అసలు రెస్పాన్స్ లకి చొచ్చుకొని వెళ్ళింది. కానీ ఆఫ్టర్ మైండ్ఫుల్నెస్, స్టిమ్యులస్ తర్వాత దెర్ ఈస్ ఎ గ్యాప్, ఫ్రీడమ్ టు చూస్. అసలు ఏం మాట్లాడాలి, ఇప్పుడు ఏం మాట్లాడితే కరెక్ట్. పాజ్, రెస్పాండ్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్స్. మీ పద్ధతి ఏంటో, స్పేస్ విజన్ యొక్క ఫిలాసఫీ ఏంటో, మీ యొక్క వాల్యూస్ ఏంటో, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏం మాట్లాడాలో ఆలోచించే గ్యాప్ను ఇస్తుంది మైండ్ఫుల్నెస్. స్టిమ్యులస్ కి రెస్పాన్స్ కి మధ్య ఆ స్పేస్ వల్ల you will be able to respond very intelligently. ఆటో పైలట్ కాదు, నోటికి అదే ఆన్సర్ ప్రతిసారి ఇవ్వడం కాదు, రియాక్షన్ ప్రతిసారి అలాగే ఇవ్వరు. అందుకే రెస్పాన్స్ కి రియాక్షన్ కి తేడా అంటే, రియాక్షన్ అంటే ఆలోచించకుండా చేసేది, రెస్పాన్స్ అంటే ఆలోచించి చేసేది. ఆలోచన అంటే మైండ్ఫుల్నెస్ అని అర్థం. ఆ మైండ్ఫుల్నెస్ లేకపోవడం వల్ల ప్రపంచంలో, మీకు తెలుసా అండి, ఒక్క సెర్చ్ చేస్తే యూ విల్ నాట్ బిలీవ్. ఇంతవరకు మైండ్ఫుల్నెస్ ఎంత గొప్పదో చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంటర్నెట్ లో మీరు మైండ్ఫుల్నెస్ అని కొడితే మైండ్ఫుల్నెస్ కి సంబంధించిన ఆర్టికల్స్ కానీ విషయాలు కానీ ఏవైనా సరే ఇంటర్నెట్ లో ఎన్ని ఉన్నాయంటే 10,80,00,000 ఉన్నాయి. 10,80,00,000. ఆ తర్వాత మైండ్ఫుల్నెస్ అని టైప్ చేస్తే, మీరు ఇలా టైప్ చేసే వాళ్ళు 0.28 సెకండ్స్. ఒక వ్యక్తి ప్రపంచం మొత్తం మీద 0.28 సెకండ్స్ లోపల ఒకరు మైండ్ఫుల్నెస్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్ ఈస్ దట్ పాపులర్ మైండ్ఫుల్నెస్ ఈస్. ఎందుకంటే అన్ని వర్గాల్లోనూ, అన్ని లెవెల్స్ లోను, అన్ని ఇండస్ట్రీలోనూ మైండ్ఫుల్నెస్ ను ప్రాక్టీస్ చేస్తున్నారు. తర్వాత గ్రేట్ పీపుల్ ఎవరైతే ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ గా అయ్యారో, ఎనీ కంపెనీ CEOs, they all talk about mindfulness. Now let's just know more about what mindfulness is. ఈ మైండ్ఫుల్నెస్ అనేది మనకు మార్కెట్ లో, సేల్స్ లో మనకి ఏమైనా ఉపయోగపడుతుందా? మనకి ఈ మైండ్ఫుల్నెస్ వల్ల కొత్త రిజల్ట్స్ తీసుకొస్తుందా? మనం ఇంతవరకు రానివి. మీరు ఎప్పుడైనా సరే ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఉదాహరణకి చూడండి మైండ్ఫుల్నెస్ ఎక్కడ పనిచేస్తుందో. మీరు ఒకరి దగ్గరికి వెళ్ళారు, ఏదో కారణాల వల్ల మీ కమ్యూనికేషన్ సక్సెస్ఫుల్ అవ్వలేదు, ఆ రోజు బిజినెస్ అప్పుడు అవ్వలేదు. హలో, ఇస్ ఇట్ క్లియర్? 1 సెకండ్.
హలో, హోప్ ఐఎమ్ ఆడిబుల్. క్లియర్ ఉందండి? నైస్. సో మీరు ఎప్పుడైతే ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళారో ఈ అనుభవాన్ని జనరల్ గా ఏం చేస్తారంటే నెక్స్ట్ క్లయింట్ దగ్గర క్యారీ చేస్తాం. ఎందుకు అట్లా అయింది, అలా చెప్పుంటే బాగుండు, అదే పక్కన వాడు ఉండడం వల్ల అయింది, నేను ఇలా చెప్పకుండా అతనితో రేపే కలిసి ఉంటే బాగుండేదేమో అని గతం గురించి, అంతకుముందు జరిగిన మీటింగ్ గురించి, అంతకుముందు ఫెయిల్యూర్ గురించి ఎక్కువ ఆలోచిస్తాం. ఇందాక వేణు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, మీరు ఎవరిని అడిగినా సరే హ్యాపీగా ఉన్నామంటే లేదండి నేను ఫ్యూచర్ లో పెళ్ళి అయితేనో, లేకపోతే జాబ్ వస్తేనో, ప్రమోషన్ వస్తేనో, ఇల్లు ఉంటేనో. సో మనిషి హ్యాపీనెస్ కి ఎప్పుడు ఫ్యూచర్ వాయిదా వేస్తాడు, లేదా గతంలోనే హ్యాపీగా ఉన్నా అంటాడు. అందుకే చాలా మంది పాత సినిమాలే బాగుండేవండి అని అంటారు. గతమే ఇష్టం. భవిష్యత్తు మీరు ఎప్పుడైనా ఏంటండి ఇది కొత్త షర్ట్ వేసుకున్నారా ఇంకా వేసుకోలేదంటే నేను నా బర్త్డేకి వేసుకుందామని. అంటే ఫ్యూచర్ నా హ్యాపీనెస్ ఈ రోజు వద్దు, ఆ రోజు హ్యాపీగా ఉండాలి, ఈ రోజు అయితే నాకు ఈ షర్ట్ వల్ల హ్యాపీనెస్ వద్దని. సో యువర్ మైండ్ఫుల్నెస్ ఈజ్ ఆల్వేస్ రిజర్వ్డ్ ఫర్ ఎయిదర్ టుమారో ఆర్ ఎస్టర్డే, రేపటికో నిన్నటికో. ఇప్పుడు ఈ మైండ్ఫుల్నెస్ వల్ల మనకు తెలియకుండా మనం చాలా బిజినెస్ ను కోల్పోతున్నాము, చాలా రిలేషన్షిప్ కోల్పోతున్నాము, చాలా మంది కస్టమర్లు వెనక్కి వెళ్ళిపోతున్నారు, మనకు తెలియదు. ఎందుకంటే మన ఆటో పైలట్ పనిచేయడం వల్ల. ఎందుకంటే మీ ఆటో పైలటే చాలా మందికి అదే ఆటో పైలట్. మీ రెస్పాన్సే గతంలో కస్టమర్ చాలా సార్లు విన్నాడు, అదే రెస్పాన్స్ కస్టమర్ గతంలో వినటం వల్ల మీరు అదే ఇవ్వడం వల్ల ఆటోమేటిక్ గా తను డెసిషన్ తీసుకున్నాడు, ఓకే అండి నో అని. ఇప్పుడు మైండ్ఫుల్నెస్ వల్ల మనం సేల్స్ లో, మార్కెటింగ్ లో ఎట్లా మనం ప్రయోజనం పొందగలం, హౌ మైండ్ఫుల్నెస్ విల్ రియల్లీ హెల్ప్ అస్. లెట్స్ లుక్ అట్ దిస్ మైండ్ఫుల్నెస్. మీరు ప్రాక్టీస్ చేయడానికి ఆన్లైన్ లో ఉండటం వల్ల చాలా మంది ప్రాక్టీస్ చేయలేదు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ తోనే వస్తుంది. ఇవన్నీ స్కిల్స్ అండి, కాంపిటెన్సీస్, నాలెడ్జ్ కాదు. అన్ని చదివి తెలుసుకునేవే ఉండవు, చేసి తెలుసుకునేవి ఉంటాయి. మీరు వంటల ప్రోగ్రాంలు 50 వంటలు టీవీలో చూస్తే 50 వచ్చినట్టు కాదు, కానీ వంటలు ఎలా చేయాలో తెలిసినట్టు మాత్రమే. అన్ని ప్రోగ్రాంలు బోల్డ్ ఏదైతే మీకు కండక్ట్ చేస్తుందో అన్ని ప్రోగ్రాంలు మనం వర్చువల్ సెషన్స్ ఇవాళ చేస్తున్నాం, మీరు అన్ని వింటున్నారు. ఎందుకంటే ఇవి వంట ఎలా చేయాలో చెప్పేవి మాత్రమే. చేయాల్సింది మీరే, వంటిల్లు మీదే, వంట రుచి చూడాల్సింది మళ్ళీ మీరే. కాబట్టి మీరు వంట చేయకుండా వంటల ప్రోగ్రామ్ చూసి ఇక నాకు అన్ని వంటలు వచ్చని చెఫ్ గా జాబ్ కి అప్లై చేస్తే ఏ హోటల్ మీకు జాబ్ ఇవ్వదు. అట్లాగే నేను చాలా తెలుసుకున్నానని అనుకొని మళ్ళీ మీరు పాత మైండ్ తోనే పనిచేస్తే యూ విల్ నాట్ గెట్ ఎనీ బెనిఫిట్. నౌ లుక్ అట్ దిస్, వాట్ మైండ్ఫుల్ డస్ ఫర్ అవర్ సేల్స్. ఈ మైండ్ఫుల్నెస్ మనకు సేల్స్ లో ఎలా ఉపయోగపడుతుంది, అది మనకి ఏం చేస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాక్టీస్ కోసం రెగ్యులర్ గా 1 hour వినటం వల్ల కొంతమందికి రిలక్టెన్సీ ఉంటుంది మైండ్ లో. స్క్రీన్ ఎదురుగా ఉండడం వల్ల ప్రాక్టీస్ ను వాయిదా వేద్దాం, ఇది మెడిటేషనే కదా అన్న ఆలోచన ఉంటుంది. ఇవన్నీ అభిప్రాయాలు ఏం చేస్తాయి అంటే మీరు ప్రస్తుతం నేను చెప్తున్న పని మాత్రం చెయ్యకుండా అడ్డుకునే అవకాశాలు ఉంటాయి. అందుకే చాలా మంది ఎంత చెప్పినా ఎందుకు తెలుసుకోరంటే వాళ్ళ పాస్ట్ మైండ్ఫుల్నెస్ లేకపోవడం వల్ల పాస్ట్ ఆలోచనలు, పాస్ట్ హ్యాబిట్స్ మళ్ళీ వచ్చి కూర్చుంటాయి. లెట్స్ సీ వాట్ మైండ్ఫుల్నెస్ ఇస్. లార్డ్ బుద్ధా సేస్, బుద్ధుడు ఏం చెప్తాడంటే మైండ్ఫుల్నెస్ అంటే, కంప్లీట్ మైండ్ఫుల్నెస్ అంటే ఏంటంటే మీరు ఒక నారింజ పండు తింటున్నారనుకోండి, ఒక ఆరెంజ్ చేతులకి తీసుకున్నప్పుడు యూ హ్యావ్ టు ఫీల్ ఇట్స్ వెయిట్ అండ్ దాని బరువు ఏంటో చూడాలంట, దాని స్పర్శను ఆస్వాదించాలంట, దాని టెక్స్చర్ ఏదైతే ఉంటుందో ఆ నారింజది ఆ టెక్స్చర్ ని ఆస్వాదించాలి. మీరు కొంతమంది చూసారో లేదో, మన పళ్ళు కొనేటప్పుడు మార్కెట్ లో కొంతమంది దాన్ని ఇలా చూసి, దాన్ని మెత్తగా చూసి, ఎలా ఉందో చూసి ఏది మంచిదో ఎలా చెప్పగలుగుతాం అంటే యు ఆర్ కంప్లీట్లీ మైండ్ఫుల్ అట్ దట్ టైం. తినేటప్పుడు మీరు మీ స్కిన్ అంటే మీ చర్మం దాన్ని ఆస్వాదిస్తుంది స్పర్శని. ఆ తర్వాత దాన్ని వలుస్తున్నప్పుడు యు ఫీల్ ఇట్. తీసిన తర్వాత మీరు ఆ నారింజ వలుస్తున్నప్పుడు ఆ ఫ్రెష్నెస్, ఒక అరోమా వస్తుంది ముక్కులతో, ఆ వాసనను, ఆ సువాసనని ఆస్వాదించండి. ఆ తర్వాత అది తీసి అది నోట్లో పెట్టుకున్న తర్వాత ఒకసారి కళ్ళు మూసుకుంటే దాని నిజమైన రుచిని కంప్లీట్ గా ఆస్వాదించండి. జీవితం అంటే ఇదే తప్ప మీరు భోంచేస్తున్నప్పుడు భోంచేసి ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించడం, స్నానం చేస్తున్నప్పుడు టిఫిన్ ఏం చేసిందో అని ఆలోచించడం,
టిఫిన్ చేస్తున్నప్పుడు తొందరగా రెడీ అయిపోయి వెళ్ళిపోయాలని ఫోన్ మాట్లాడడం, ఇవన్నీ చేయడం వల్ల పనులు అవుతున్నాయి అనుకుంటారు కానీ చేస్తున్న పనిని మాత్రం మీరు ఆస్వాదించట్లేదు అనే విషయం తెలుసుకోవాలి. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వాట్ నెక్స్ట్, what are we going to do now? What you have to do is that relax and reset. ఒక్కసారి ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, క్లయింట్ని కలిసే ముందు ఇవన్నీ క్షణాల్లో చేసే ఎక్సర్సైజ్ అండి. మీరు కొంత అలవాటు అయిన తర్వాత ఎక్కువ టైం పట్టదు. ఫస్ట్ యూ హ్యావ్ టు రిలాక్స్, యూ హ్యావ్ టు టేక్ ఎ డీప్ బ్రీత్ అండ్ రీసెట్. వాట్ ఈజ్ రీసెట్టింగ్? రీసెట్టింగ్ అంటే అంతకు ముందున్న సెట్టింగ్స్ అన్ని తీసి న్యూట్రల్ చేయాలి. అంతకుముందు ఎందుకు పని చేయలేదో, ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో, ఇది గ్యారంటీగా అవుతుందని ఉత్సాహం ఉందో, ఇవన్నీ తీసి రీసెట్ చేయాలి. ఎందుకంటే అక్కడ కస్టమర్ మైండ్ సెట్ ఏంటో ఇంకా మీకు తెలీదు. యూ హ్యావ్ నాట్ స్పోకన్. ఎందుకంటే మీ ఆన్సరు అవతల వాళ్ళ రెస్పాన్స్ ని బట్టి మీ ఆన్సర్ ఉండాలి, కానీ రెడీమేడ్ ఆన్సర్ ఉండకూడదు. అందుకే ఫస్ట్ రిలాక్స్, దెన్ రీసెట్, గో విత్ ద న్యూట్రల్ మైండ్. న్యూట్రల్ మైండ్ ఎందుకు అవుతుందంటే యూ విల్ హ్యావ్ టు సెట్ ఎవ్రీథింగ్. ఎప్పుడైతే ఖాళీ ఏర్పడుతుందో మైండ్ లో, అవతల వాళ్ళు చెప్పే ప్రతి అంశము మన మైండ్ లోకి ఎక్కుతుంది. కొంతమంది నేను చూశాను సేల్స్ కాల్, ఇదే షాడో కోచింగ్ అంటారు. నేను సేల్స్ రిప్రజెంటేటివ్ తో పాటు క్లయింట్ మీటింగ్స్కి వెళ్తాను. నేను వెళ్ళి కూర్చుంటాను, ఏం చేస్తారా? కస్టమర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ 2 minutes కస్టమర్ ఏదో మాట్లాడితే ప్రతి పదంలో మీనింగ్ ఉంటుంది. ఫస్ట్ మాట్లాడేది ఏంటంటే ఏదైతే టాప్ ఉంటుందో అది బయటకు వస్తుంది. బయటకు వస్తున్నప్పుడు ఆయన చెప్తూ ఏమన్నాడంటే, ఇట్లాగే అంటారండి, చెప్పలేము, పరిస్థితులు బాగాలేవు, చాలా మంది ఇట్లాగే చెప్తారు అని. అంటే లేదండి మాది ఇట్లా. నేను బాగా వింటున్నాను. నా తరపున వచ్చిన అతను మాట్లాడుతూ కస్టమర్తో అన్ని అడిగాడు. నేను ఎదురు చూస్తున్నాను, ఏం అడిగితే బాగుంటుందా అని. అడగలేదు, అంత మీటింగ్ అయిపోయింది. పాజిటివ్ గా మాట్లాడాడు, అయిపోయింది, వచ్చారు వెనక్కి. అప్పుడు కోచింగ్ తర్వాత కోచింగ్ సెషన్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. నేను చెప్పాను, ఆయన ఒక మాట అన్నాడే, అందరు ఇలాగే చెప్తారని. అడిగారా మీరు ఎవరెవరిని కలిశారు? అందరంటే మీనింగ్ ఏంటి? ఎంతమందిని కలిశారు? కలిసిన వాళ్ళలో మీ కాంపిటీటర్ ఎవరైనా ఉన్నారా? వాళ్ళు కూడా ఈ ఏరియాలోనే ఉన్నారా? ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా కస్టమర్ దగ్గర ఉంది, మీరు పట్టించుకోలేదు. మీరేమన్నారు? సైలెంట్ గా చెప్పాల్సినంత చెప్పారు. సార్ అందరు ఇట్లాగే చెప్తారండి అని చిన్న మాటే కానీ అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో రిలాక్స్, రీసెట్, లిసన్ ప్రాపర్లీ. నౌ లెట్స్ లుక్ ఎట్ ఇట్. ఎన్విజన్ ద డిజైర్ అవుట్కమ్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు రిలాక్స్ అయ్యేటప్పుడు నాకు ఏ అవుట్కమ్ కావాలో ఒక్కసారి మైండ్ లో సినిమాను క్రియేట్ చేసుకోమంటారు. మీకు తెలుసా అండి, ప్రతి సినిమా డైరెక్టరు సినిమా 2 సార్లు తీస్తాడు. ఒకటి బ్రెయిన్ లో, రెండోది స్క్రీన్ మీద. మీరు కూడా విజన్ క్రియేట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు వెళ్తే జనరల్ గా వచ్చే క్వశ్చన్లు ఇవి, వీటికి నేను ఎలా ఆన్సర్ చెప్పాలి, వాటికి ఖచ్చితంగా అతన్ని కన్విన్స్ ఎలా చేయాలి, వీటన్నిటిని ఎలా ఆలోచించారో ఆ ఆలోచనని క్లోజ్ చేసి సేల్స్ ని క్లోజ్ చేసేటట్టు మీరు విజువలైజ్ చేసుకోవాలి. వెన్ యూ విజువలైజ్ డిజైర్డ్ అవుట్కమ్, మీకు ఏ అవుట్కమ్ కావాలో దాన్ని విజువలైజ్ చేస్తే, విజువలైజ్ చేసిన ప్రకారమే మీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. రిజర్వ్ యువర్ ఎనర్జీ. ఎనర్జీ ఎక్కువ వేస్ట్ ఎప్పుడైతుందంటే వెన్ యూ ట్రావెల్ టు ద పాస్ట్ ఆర్ వెన్ యూ ట్రావెల్ టు ద ఫ్యూచర్. మనం ఈ కార్యక్రమం చాలా నేను కండెన్స్డ్ గా చేస్తున్నాను. చెప్పాలంటే ప్రతి విషయం మీద ఎక్స్పాండ్ చేయొచ్చు. మనం 1:05 లోపలే నేను ఫినిష్ చేస్తాను కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రతి క్షణం ప్రతి మాటను జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను మైండ్ఫుల్నెస్ తో మీతో చెప్తున్నాను. మీరు మా మైండ్ఫుల్నెస్ తో వినకపోతే తక్కువ కాలంలో మనం షేర్ చేసుకునే ఈ నాలెడ్జ్ మీకు భవిష్యత్తులో ప్రాక్టీస్ చేయడానికి అవసరమైనంత మీరు క్యాచ్ చేసే అవకాశం లేకపోవచ్చు. కాబట్టి బీ మైండ్ఫుల్. అట్ 1:05 ఐ విల్ ఫినిష్ దిస్ సెషన్. సో మీరు గట్టిగా చెప్పాలంటే 10 నిమిషాల పాటు మీరు చాలా శ్రద్ధగా వినాల్సిన అవసరం ఉంది. సో రిజర్వ్ యువర్ ఎనర్జీ. నా మైండ్ ఎప్పుడు రీసెట్ చేశానో, న్యూట్రల్ చేశానో, డిలీట్ చేశానో, నా బాక్స్ ఖాళీగా ఉంటుంది. సో ఎనర్జీ చాలా ఉంటుంది, టైర్డ్ అవ్వను. తర్వాత మాట్లాడదాం లేండి అని అంటూనే అలాగే నేనే ఎట్లాగూ టైర్డ్ అయ్యాను
అని అనుకోరు. మీరు టైర్డ్ అయితే కస్టమర్కి అర్థమవుతుంది, సర్లేండి మీరు కూడా బిజీగా ఉన్నట్టున్నారు, ఎక్కడికో వెళ్ళాలన్నారు కదా, తర్వాత మాట్లాడదాం లేని అంటాడు. అంటే పెద్ద అవసరం లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పినట్టు అర్థం. యూ హ్యావ్ టు రిజర్వ్ యువర్ ఎనర్జీ. ఆఫ్టర్ రిజర్వింగ్ యువర్ ఎనర్జీ యూ హ్యావ్ టు ఆస్క్ 3 పవర్ఫుల్ క్వశ్చన్స్. ఎప్పుడు మీరు కస్టమర్ని కలవక ముందే, నా గోల్ ఏంటి ఈరోజు, వాట్ ఈస్ మై గోల్ టుడే, వాట్ ఛాలెంజెస్ ఐ ఫేస్. నేను ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏముంటాయి జనరల్ గా, ప్రైస్ గురించా, లొకేషన్ గురించా, ఏరియా గురించా, ఇన్వెస్ట్మెంట్ గురించా, ఏ ఏ ఛాలెంజెస్ వస్తాయి, ఆ ఛాలెంజెస్ ని ఫోకస్ చేయండి. థర్డ్, వాట్ ఈస్ ద అవుట్కమ్ ఐ వాంట్. కొంతమంది అవుట్కమ్ అన్ని ఇన్వెస్ట్మెంటే కాకపోవచ్చు, కొంతమంది అవుట్కమ్ రెఫరెన్స్ కావచ్చు. కొంతమంది ఏమంటే మీరు నాకు తెలుసు అని ఒక విషయం ఆయనతో చెప్పండి అని అంటే ఆయన ఓకే అని ఒప్పుకొని చెప్పడం అవుట్కమ్ కావచ్చు. సో ఈ 3 పవర్ఫుల్ క్వశ్చన్స్ ని మీ మైండ్ లో అడిగిన తర్వాత ఆ ఎనర్జీతో న్యూట్రలైజ్ చేసి మీరు వెళ్తే యువర్ ఇంటరాక్షన్స్ విల్ బి వెరీ పవర్ఫుల్. ఇవి చాలా స్టడీ చేసి కనుక్కున్నవి. మోస్ట్ ఆఫ్ ద కంపెనీ సిఇఓస్ క్లెయిమ్డ్, వాళ్ళు ఏం క్లెయిమ్ చేశారంటే ఫస్ట్ సెషన్ నుంచి వాళ్ళు అప్లై చేయడం మొదలు పెట్టిన తర్వాత ఫస్టే, అంటే మళ్ళీ ఎంత అప్లై చేస్తే ఎక్స్పీరియన్స్ ద్వారా అంత బాగా రిజల్ట్ రావచ్చు, 36% ఆఫ్ దేర్ సేల్స్ బీన్ ఇంప్రూవ్డ్ విత్ ద ఫస్ట్ సెషన్ ఇట్ సెల్ఫ్. ఫస్ట్ సెషన్ ఇట్ సెల్ఫ్, దాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. వీటి అవుట్కమ్, మీరు ఇది ప్రాక్టీస్ చేస్తే వచ్చే అవుట్కమ్ ఏంటి, ఎలా ఉంటది అవుట్కమ్, లెట్స్ లుక్ అట్ ఇట్. దిస్ ఈజ్ అవుట్కమ్, రెడ్యూస్డ్ ఎమోషనల్ స్టేటస్. యువర్ స్ట్రెస్ విల్ కమ్ డౌన్ లైక్ ఎనీథింగ్. స్ట్రెస్ ఎక్కువ క్యారీ చేయడం, ఎందుకంటే స్ట్రెస్ అంటే మీనింగ్ ఏం లేదండి, మనము ఆందోళన లేదా ఒత్తిడి, ఇవి రెండు, ఆందోళన లేదా ఆలోచన, ఇవి రెండు మనకి ఒత్తిడి తీసుకొస్తాయి. ఆలోచన ఆందోళన ఏంటి, గతం గురించి ఆలోచన, భవిష్యత్తు గురించి ఆందోళన, ఇవి రెండు మనకు ఒత్తిడి తీసుకొస్తాయి. కానీ నా మైండ్ ఎప్పుడైతే ఫ్యూచర్లోకి ట్రావెల్ చేయలేదో, గతంలోకి వెళ్ళలేదో, ప్రజెంట్ లో ఎప్పుడైతే ఉందో, ఇక్కడే ఎట్లయితే ఉన్నానో నేను, అలాంటప్పుడు నా ఎమోషనల్ స్ట్రెస్ చాలా తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏమైందంటే మీలో ఆవేశము, తొందరగా అమ్మేయాలన్న ఆందోళన, అయ్యో ఇతన్ని మిస్ అవుతానేమో అన్న ఆ తొందరపాటు ఏదైతే ఉందో, కస్టమర్కి ఎప్పుడైతే గుర్తుపడతాడో ఇది నా అవసరం కంటే మీ అవసరమే ఎక్కువగా అనిపిస్తుందని ఎప్పుడైతే అనిపిస్తుందో, తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటాడు, తను విత్డ్రా చేసుకుంటాడు, వాయిదా వేస్తాడు, సేల్ రాకపోవచ్చు. ఆ ఎమోషనల్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది ఈ మైండ్ఫుల్నెస్. థింక్ అబౌట్ దట్ ఎమోషనల్ స్ట్రెస్. బెటర్ రిలేషన్షిప్. మీరు ఇంటికి వచ్చారు అలసిపోయి, అందుకే అంటుంటారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వర్కే లైఫే అని. ఎప్పుడైనా సరే ఒక ఫోన్ కాల్ మాట్లాడుతున్నంతసేపు మనకు మాట్లాడే వ్యక్తి మైండ్ లో మెదులుతూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా గబుక్కున ఏదైనా స్విచ్ ఆఫ్ అయిందంటే చూడండి, అందుకే మనం మాట్లాడుతున్నప్పుడు ఒక్కోసారి ఇందాకేదో చెప్పావు, ఇది మళ్ళీ ఒకసారి చెప్పు అని అంటాం. ఎందుకు, అతను చెప్పాడు, నువ్వు ఎదురుగున్నావు, వినిపించింది, కానీ ఎందుకు ఎక్కలేదు అంటే యు ఆర్ ట్రావెలింగ్ టు ఫ్యూచర్ ఆర్ పాస్ట్, నాట్ ఇన్ ద ప్రెసెంట్. శ్రద్ధగా వినట్లేదు. ఈ ప్రవర్తన ఎప్పుడైతే కస్టమర్ ముందు కనిపించిందో, మీరు నన్ను వినట్లేదు, నాకున్న కన్సర్న్ మీరు అర్థం చేసుకోవట్లేదు, నా ఆలోచనలు మీకు ఎక్కట్లేదు అని ఎప్పుడు అనిపించిందో, తన నిర్ణయాన్ని మీరు సరైన వ్యక్తి కాదు అని అనిపించినప్పుడు తన డెసిషన్ ని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. సో రిలేషన్షిప్ ఎప్పుడు పెరుగుతుంది అంటే యూ హ్యావ్ టు ప్రెజెంట్. పిల్లలు దగ్గరికి వచ్చినా, మీ స్పౌస్ తో మాట్లాడుతున్నా, వైఫ్ తోనో హస్బెండ్ తో మాట్లాడుతున్నా, మీరు ఏమున్నా అప్పుడు ఆ క్షణాన్ని ఎంత బాగా, ఇఫ్ యూ లివ్ ఇన్ టు దట్ మూమెంట్ and you will enjoy relationship also. Most of the times relationship will be broken because you are not spending quality time అంటే ఏమంటే అర్థం, ప్రజెంట్ లో మీరు లేరు అని అర్థం. మోర్ కాన్ఫిడెన్స్. మీరు ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేస్తున్నంతసేపు ప్రాక్టీస్ టైం కాబట్టి రిజల్ట్ మీకు ఎందుకు వచ్చిందో అర్థం అవుతుంటుంది. ఎప్పుడైతే మైండ్ఫుల్నెస్ నాకు కావాల్సిన రిజల్ట్ సాధించిందని అర్థం అవుతుందో, మళ్ళీ యూ ట్రై టు ప్రాక్టీస్ దట్, యువర్ కాన్ఫిడెన్స్ విల్ ఇంప్రూవ్. ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది, నేను ఇప్పుడు నా మైండ్ లో ఏమీ పెట్టుకోక్కర్లేదు, వెళ్ళి చేస్తున్న పనిని మాత్రమే ఆలోచిస్తే అది సక్సెస్ అవుతుంది. మీరు అందుకే ఆలోచించండి, మీ ఇష్టమైన పని మీరు ఎప్పుడైనా చేస్తూ ఉంటే సమయం ఎలా గడిచిందో కూడా తెలియదు మనకి. ఎందుకంటే యు ఆర్ కంప్లీట్లీ లివింగ్ ఇన్ ద ప్రెజెంట్. యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఆర్ వరీయింగ్ అబౌట్ ఎనీథింగ్ అరౌండ్ యూ. So that is most important, and more confidence will also increase attractiveness.
కొంతమందిని చూడండి, బాగా సేల్ చేసే వాళ్ళు చాలా నిమ్మలంగా ఉంటారు, చాలా నెమ్మదస్తులుగా కనిపిస్తారు. మనకు అట్లా కనిపిస్తారు, కానీ వాళ్ళకి కరెక్ట్ గా ఎప్పుడేం మాట్లాడాలో తెలుసు, ఎప్పుడు ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలో తెలుసు. ఎందుకంటే అది ఆటోమేటిక్ గా రిజిస్టర్ అయిపోతుంది మైండ్ లో. అందుకే చూడండి, స్ట్రెస్ లో ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు తెలిసిన సమాధానాన్ని కూడా చెప్పలేము. ఇంటర్వ్యూలోనో ఎగ్జామ్ లో ఉన్న స్టూడెంట్ బయటకు వచ్చిన తర్వాత, అరే ఈ క్వశ్చన్ కి నాకు ఆన్సర్ తెలుసు కానీ నేను ఆన్సర్ చెప్పలేకపోయాను, చెప్పుంటే బాగుండేది, అప్పుడు టెన్షన్ లో అర్థం అవ్వలేదు అని. టెన్షన్ ఉంటే అంటే మీ మైండ్ మొత్తం ఆలోచనలతో ఫిల్ అయి ఉంటే సరైన సమాధానం ఉన్నా సరే అది బయటికి రాదు. అందుకే చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు ఏ ఆన్సర్ ఇవ్వాలో కరెక్ట్ గా అప్పుడు ఆన్సర్ ఇస్తారు. అందుకే వాళ్ళకి ఆందోళన ఉండదు, నెమ్మదస్తులుగా కనిపిస్తారు. అందుకే దే అట్రాక్ట్ పీపుల్. ఎవరైతే రిలాక్స్డ్ గా కనిపిస్తారో వాళ్ళు కస్టమర్ ని చాలా అట్రాక్ట్ చేస్తారు. ఎవరైతే ఆందోళనలో ఉంటారో మీ తొందరపాటు వాళ్ళకి భయం వేస్తుంది, అవతల వాళ్ళు భయపడే ఛాన్స్ ఉంది, సో వాళ్ళు తప్పుకుంటారు. సో లెస్ జాబ్ టర్న్ ఓవర్. ఈ ఆందోళన ఉన్న వాళ్ళే చాలా మంది ఉద్యోగాలు మానేస్తారు, జాబ్ మానేస్తారు. ఈ కంపెనీ లేదు, ఇంకో కంపెనీలో బాగుంటుందంట అనుకుంటారు. చాలా తప్పు. ఎక్కడ ఒక ప్రపంచం, మీకు ఆనందాన్ని ఇచ్చే ప్రపంచం రెడీమేడ్ గా సృష్టించి ఎక్కడా లేదు. అది మనం సృష్టించుకోవాల్సిందే, మన చేతుల్లోనే ఉంది. అందుకే జాబ్ టర్న్ ఓవర్ తగ్గుతుంది అంటే ఇక్కడి నుంచి అక్కడికి. కొంతమంది చూస్తుంటారు లేదో మీరు, మీ టీంలో కూడా ఎవరైనా ఉంటారు, ఈ మైండ్ఫుల్నెస్ లేని వాళ్ళు ఏమంటే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ప్రతి చోటికి మారుతూనే ఉంటారు, ఎప్పుడు ఏ కంపెనీలో ఉంటారో తెలియదు. సో వీళ్ళ ఎందుకు అట్లా ఉంటారంటే వాళ్ళు ఎగ్జిస్ట్ అంటే ఉన్న పరిస్థితుల్లో జీవించకపోవడం వల్ల భవిష్యత్తు బాగుంటది, గతం బాగలేదు అని ఎప్పుడు ఈ ఆందోళనలో ఉండటం వల్లే. అందుకే జాబ్ టర్న్ ఓవర్ తగ్గుతుంది. ఒకే చోట స్థిరంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. హయ్యర్ జాబ్ అండ్ లైఫ్ సాటిస్ఫాక్షన్, అది జాబ్ లైఫ్ సాటిస్ఫాక్షన్ విపరీతంగా పెరుగుతుంది. చాలా మంది హ్యాపీగా ఉండడానికి కారణం వాళ్ళు చేసే ప్రతి పనిని ఆస్వాదించడమే. అదే కారణం. ఆ కారణం వల్లే మైండ్ఫుల్నెస్ అనేది చాలా పవర్ఫుల్ టాపిక్ గా ఈ ప్రపంచం అంతా ఇది ఎదిగింది. అందుకనే ప్రపంచంలో ఏ కంపెనీ అయినా సరే, ఏ సిఇఓ అయినా సరే, ఏ ఎంప్లాయ్ అయినా సరే సక్సెస్ఫుల్ గా ఉండడానికి ప్రతి ఎంప్లాయ్కి మైండ్ఫుల్నెస్ గురించి అవగాహన ఇచ్చే కంపెనీలు చాలా ఉన్నాయి. మీరు తెలుసుకుంటే మీకు తెలిసిన పాపులర్ కంపెనీసే. సో వర్తమానంలో జీవించడం, గతంలోకి వెళ్ళకపోవడం, భవిష్యత్తులోకి ప్రయాణించకుండా చేస్తున్న పని మీద శ్రద్ధ పెట్టడం అనేది మనిషిని సంతోషాన్ని పెంచుతుంది, కావలసిన విజయాన్ని వాళ్ళకు తీసుకొస్తుంది. ముఖ్యంగా ఇవాళ మనం మార్కెటింగ్లో ఉండి తెలుసుకోవాల్సిన విషయం, రోజంతా మీరు ఉండలేకపోవచ్చు, మీ ఆటో పైలట్ పనిచేస్తుండొచ్చు, మీరు మైండ్ఫుల్నెస్ లేకపోవచ్చు, కానీ క్లయింట్ మీటింగ్లో మాత్రం మైండ్ఫుల్నెస్లో ఉండండి. అంటే ఎలా వెళ్తున్నప్పుడు నేను ఎలా కూర్చున్నాను ఫస్ట్ ఆలోచించండి. ఎందుకంటే మీరు కూర్చునే పద్ధతి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అవతల వాళ్ళ ఆలోచన, వాళ్ళ నిర్ణయం, వాళ్ళ జడ్జిమెంట్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. నేను మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాను, నేను మాట్లాడాలనుకున్నది మాట్లాడుతున్నానా, విని మాట్లాడుతున్నానా? సో వీటి మీద ఎప్పుడైతే మైండ్ఫుల్నెస్ ని పెంచుతారో మీ ఇంటరాక్షన్ చాలా సక్సెస్ఫుల్ గా ఉండే అవకాశం ఉంది. ఈ ఇంటరాక్షన్ ద్వారా కరెక్ట్ గా అవతల వాళ్ళకి కావాల్సిన సమాధానమే మీ దగ్గర ఎప్పుడు వస్తుందో వెంటనే అవతల వాళ్ళకు మీకు కావాల్సిన నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మైండ్ఫుల్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రిలాక్స్, బ్రీత్ కామ్లీ, థింక్ అబౌట్ ద ప్రెసెంట్ మూమెంట్, live in this moment and enjoy life. This is mindfulness.